చేస్తున్నటువంటి దానంతో కానీ సేవతో కానీ సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. నో అటాచ్మెంట్. అందరికీ అర్థం కావాలంటే దాని మీద శ్రద్ధ చూపించద్దని కాదు. చేసే దానం శ్రద్ధగానే చెయ్యాలి, సేవ శ్రద్ధగానే చెయ్యాలి. దాంతో అటాచ్మెంట్ వదిలేసుకోవాలి. దాని ఫలితం ఏమైందని ఆలోచించద్దు. ఇంకా అది ఎవరికి దక్కింది, ఇంత సేవ చేశాను, నన్ను ఎప్పుడూ ప్రెసిడెంట్ చేయలేదు, అస్తమానం వాళ్ళనే చేస్తున్నారు, ఆ క్యాస్ట్ వాళ్ళనే చేస్తున్నారు, ఆ ఊరు వాళ్ళనే చేస్తున్నారు, ఆ సంఘం వాళ్ళనే చేస్తున్నారు అనేది కాకుండా ఎవరైనా సేవ చేయడం కోసమే అయినప్పుడు వారే ఉంటే నష్టమే ఉంది. ఇక్కడ మళ్ళీ మనం ఎందుకు ఎక్కాలి అందులోకి, ఈ గొడవల కోసం? అంటే మనం సేవ ద్వారా ఖచ్చితంగా ఏదో ఆశిస్తున్నాం. మనం ముక్త సంఘ అంటే అదే, అది ఆశించవద్దు. నో అటాచ్మెంట్. సేవ చేయడంలోనే ఆనందం ఉంటుంది. అందుకే ఉపాధ్యాయ వృత్తిలో నాతో సహా అందరూ పొందే ఆనందం ఏమిటంటే, మాకు ₹1,00,000 జీతం ఇచ్చినప్పుడు కూడా కలిగిన ఆనందం, మేము పాఠం చెప్పి వెళ్ళిపోతుంటే పిల్లల మొహంలో మాకు ఈ పాఠం అర్థమైంది అని ఆనందం కనపడినప్పుడు మాకు ఆనందం కలిగింది. ఖచ్చితంగా ఏ వృత్తి అయినా అంతే. నేను చేస్తున్న వృత్తి కాబట్టి నేను చెప్పా. మీరు చేస్తున్న ఏ వృత్తి అయినా, మీలో వైద్యులు ఉండొచ్చు, న్యాయవాదులు ఉండొచ్చు, రకరకాల వృత్తుల వాళ్ళు ఉండొచ్చు. వైద్యంలో ఉండేవారు ఒక్కసారి ఆలోచించండి. ఏదో వసూలు చేస్తాం, మనం పరీక్షలు చేస్తాం, పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టాం, డబ్బు వసూలు చేయక తప్పదు కదా, చేస్తాం. శస్త్రచికిత్స జరిగిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో తిరిగి ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చి లేదా మనం కనపడితే, అయ్యా నువ్వు డాక్టరు కాదయ్యా, దేవుడు అయ్యా, నాకు ప్రాణం పోసేవయ్యా అన్నప్పుడు కలిగిన ఆనందం డాక్టర్ ఎవరికైనా కోట్లు సంపాదించినప్పుడు కలిగిందా? ఒక్కసారి ఎంత ఉత్సాహం వస్తుందండి ఆ వైద్యుడికి. ఇంకా గట్టిగా చేద్దాం, ఇంకా గట్టిగా చేద్దాం, కాస్త పేదవాళ్ళకి తక్కువగా చేద్దాం, ఉన్నవాడి దగ్గర పుచ్చుకుందాం, పోనీను పేదవాడికి తక్కువగా చేద్దాం, మధ్య తరగతి వాడికి మామూలుగా చేద్దాం, ఎందుకంటే ఈ ఆనందం కావాలి కదా నాకు. శాశ్వతమైన ఆనందం హృదయానికి అందాలి అంటే త్యాగంలో అందుతుంది తప్ప భోగంలో అందదండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి బాగా. అందుకే ముక్త సంఘ. దాంతో మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ సేవ చేసాం, ఇవాళ ఇంతమంది పుస్తకాలు పంచిపెట్టాం, బట్టలు పంచిపెట్టాం అనగానే వెంటనే ఏదో ఆశించామనుకోండి, ఆశించింది రాకపోతే నిరాశగా ఉంటుంది. ఏమీ ఆశించకుండా కృష్ణార్పణం అనుకుని సేవ చేస్తే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. అంతేకాదు అనఘంవాది, నేను చేస్తున్నాను అనే భావన వద్దు అన్నాడు కృష్ణుడు. సాంగత్యం విడిచిపెట్టడం కాకుండా అనఘంవాది. అహంవాది అంటే నేను చేశా, ఇన్నేళ్ల బట్టి ఇంత చేశా, నాకేమిచ్చారు మీరు, ఇదే అహంకార రాహిత్యం. అంటే అహంకారం వదిలేయమంటారు కానీ మళ్ళీ ఉత్సాహాన్ని వదిలేయకూడదు, ధైర్యాన్ని వదిలేయకూడదు, ఉత్సాహంగానే చేయాలి. నాకు ఏమి రానప్పుడు నేను ఎందుకు చేయాలి అంటున్నామంటే స్వార్థం కోసమే. అందులో ఆనందం లేదు, వచ్చినా ఆనందం లేదు. వచ్చినా కూడా ఏమనిపిస్తుందా, ఆయనకు వచ్చినంత పేరు నాకు వచ్చిందా అనిపిస్తుంది. కీర్తి ఆశిస్తాం, తప్పు లేదు. కానీ ఆ కీర్తి వచ్చినప్పుడు నిజానికి ఇంకా ఎక్కువ ఆశించడం కంటే ఎవరికైతే మనం దానమో ధర్మమో సేవో చేసామో వారి చూపించేటువంటి కృతజ్ఞత, వారి కళ్ళల్లో ఉండే ఆనందమే మనకి నిజమైన ఆనందం అనుకుంటే ఎప్పుడూ మనం ఆనందంగానే ఉంటాం. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం. మన ద్వారా జరిగినా ఎవరి ద్వారా జరిగినా ఆనందంగానే ఉంటాం. అందుకే ధృతి ఉత్సాహ సమన్విత. ఇందులో ధైర్యము ఉత్సాహము రెండూ వదిలిపెట్టద్దు. అవి పడితే మనం చేయలేము ఎక్కడ.